ఆయన నచ్చినా నచ్చకపోయినా నాకు ఫరక్ పడదు. నేను మీకు మంచి చేయాలని నేను ట్రై చేస్తాము. ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు స్వంత ప్రిమిసిస్ లో నడుస్తున్నాయి నా పార్లమెంట్ నియోజకవర్గంలో, బోధన్లో, నిజామాబాద్లో. 2 నవోదయాలు అలాట్మెంట్లు అయిపోయినాయి. ల్యాండ్లు రెంటెడ్ ప్రెమిసిస్ లో 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఈయన చేయబట్టి రెంటెడ్ ప్రెమిసిస్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా కాలే. ఇప్పుడు మళ్ళీ పోతుంది అకాడమిక్ ఇయర్. కానీ ఫాల్తు లెక్కలు బంద్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. నెంబర్ 1 ఫాల్తు. నువ్వు టీఆర్ఎస్ ని ఎట్లా వదిలినావు, ఏం బీకనీకి వదిలినావు చెప్పు. ఏం బీకినావు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం బీకినావు చెప్పు. కేవలం ఇంకా నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక నేను ఇష్టపెడతా అనుకోరు. ఇది మొదలైంది ఆటిగా. బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. ఇది నాకు ఇంతకుముందు కూడా ఇచ్చిన ఈ డాక్టర్కి, మీ కళ్ళ డాక్టర్కి, కేంద్రీయ విద్యాలయంది మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒప్పుకుంటుంది. 4 మెట్రో సిటీస్ ప్లస్ హైదరాబాద్ ప్లస్ బెంగళూరు. 2.5 to 5 acres, మినిమం 2.5, మాక్సిమం 5. ఇక వేరే అన్ని జాగాలల్లో, అన్ని లొకేషన్స్ లో దేశంలో మినిమం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు. ఇది కేంద్రీయ విద్యాలయం మీడియా గ్రూప్ లో పెట్టేయడమా. ఇక ఈ గొట్టంగాడు పోయి తెచ్చిండు. ఇగో జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జియో దించేస్తున్నాడు. 2 ఎకరాలు ఉంది ఇలా. 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు, జగిత్యాలలో తీసుకోదు. ఇది ఏం చేస్తుందంటే ఇది రిజెక్ట్ అవుతుందని తెలిసి ఇది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళా గాడనే ఏడనో మరిగా. ఇక్కడ ఇందరు ఉన్నారు కదా, మీడియా మిత్రులు ఉన్నారు కదా, చెలుగల్ మెయిన్ రోడ్డు మీద ఉన్న జాగా కేంద్రీయ విద్యాలయానికి బెటరా, ఆడ డబుల్ బెడ్రూమ్ల వెనకాల కేంద్రీయ విద్యాలయానికి బెటరా, డే స్కాలర్ స్కూల్కి చెప్పండి. ఇది కాదు అది బెటర్, పలానా కారణం వల్ల ఎవరైనా చెప్తే నేను వినదలుచుకున్నా. నాకంటే ఎక్కువ జగిత్యాల జాగ్రఫీ మీకు తెలుస్తుంది కదా ఎక్కువ. ఈయన ప్రపోజ్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాడు. రెసిడెన్షియల్ స్కూలు 4 కిలోమీటర్ల దూరము. ఒక డే స్కాలర్ కంటే డే స్కాలర్ కి ప్రజలకు సౌకర్యంగా ఉండాలన్నా, రెసిడెన్షియల్ ఎక్కువ సౌకర్యంగా ఉండాలి. చిన్న పోరాడిని అడిగినా, మొలిగాని అడిగినా చెప్తాడు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే వారానికి ఒక్కసారి తల్లిదండ్రులు రావచ్చు. డే స్కాలర్ అయితే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పోవాలి. రోజు పిల్లగాడు పొద్దున పోవాలి, సాయంత్రం రావాలి. రెసిడెన్షియల్ అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఇది ఆయన తెచ్చేది లేదు, కట్టేది లేదు. ఏదో వీడియో క్లిప్ ఉన్నదమ్మా, అది పెట్టు. ఈయన టెండర్లు పిలిచేసారు ఆల్రెడీ అన్నాడు, అది పెట్టు సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు వచ్చింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఈయన డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది పేద బీసీఎస్సీ విద్యార్థులు. మరి వాళ్ళకు కూడా నేను అదే చర్యలను పట్టుకుని కూర్చోవాలా? టీఆర్ నగర్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం గౌరవ మంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న మొన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడిచ్చిండి నాకు జాగా కట్టుకోండి. ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది. జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము.